హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్న జరిగిన జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అస్సలు ఊహించని రీతిలో ముగిసింది. చివరికి గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి మరోసారి తమ డామినేషన్ చూపించింది. ముందుగా టాస్ గెలిచిన జీటీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీం మంచి స్టార్ట్ ఇచ్చిన మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్స్కే ఆల్అౌట్ అయింది. అది కూడా జస్ట్ 155 రన్స్ చేసి. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ కేవలం 13 బాల్స్ లో 28 రన్స్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ సెకండ్ ఓవర్ లో వరుసగా 5 ఫోర్లు బాడుతూ ఫుల్ జోష్ నింపాడు. కోహ్లీ స్టార్ట్ చూస్తే పెద్ద స్కోర్ అనిపించింది, బట్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 24 బాల్స్ లోనే 40 రన్స్ చేసి ఆర్సీబీకి బలమైన స్కోర్ అందించాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ 19 రన్స్ చేశారు. టిమ్ డేవిడ్ 9, సిఫర్ 17 రన్స్ చేసి త్వరగా అవుట్ అయ్యారు. చివర్లో భువనేశ్వర్ కుమార్ కీలకమైన 15 రన్స్ చేశారు. దీంతో ఆర్సీబీ స్కోర్ 155 అయితే దాటింది. ఇక గుజరాత్ బౌలర్స్ లో అసలు హీరోలు ఎవరంటే అర్షద్ ఖాన్ 3 వికెట్స్ తీసి ఆర్సీబీ బ్యాటింగ్ ని కంప్లీట్లీ బ్రేక్ చేశాడు. రషీద్ ఖాన్ తన మ్యాజిక్ చూపించి 2 వికెట్లు తీశాడు. ఇక మరోవైపు జేసన్ హోల్డర్ కూడా 2 కీలక వికెట్లు తీసి డెత్ ఓవర్లలో అడుగుకొట్టాడు. ఇక 156 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటన్స్ పవర్ ప్లే నుంచే దాడి ప్రారంభించింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ అస్సలు ఆగలేడు. గిల్ కేవలం 18 బాల్స్ లో 43 రన్స్ చేశాడు. అందులోనూ 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చేసి 238. అంటే ఎంత డేంజరస్ గా ఆడారో మీ ఊరికే వల్లిస్తున్నా. ఇక స్టేడియం మొత్తం షాక్ అయింది. ఇంకా మరోవైపు జాస్ బట్లర్ కూడా దుమ్ము దులిపాడు. జస్ట్ 19 బాల్స్ లోనే 39 రన్స్ చేసి మ్యాచ్ ని గుజరాత్ వైపు తిప్పేశాడు. మధ్యలో వరుసగా వికెట్లు పడడంతో మ్యాచ్ మళ్లీ టెన్షన్ లోకి వెళ్ళింది. వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ త్వరగా అవుట్ అయ్యారు. ఆర్సీబీ తిరిగి మళ్లీ కంబ్యాక్ ఇచ్చేలా కనిపించింది. బట్ అక్కడే ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ తెవాటియా. మ్యాచ్ ఫినిషర్ గా మరోసారి తన విలువ చూపించాడు. జస్ట్ 17 బాల్స్ లోనే 27 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. కూల్ గా ఆడి టీం కి విన్ ని అందించాడు. ఇక చివర్లో రషీద్ ఖాన్ కూడా 7 రన్స్ చేసి మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. దీంతో గుజరాత్ టైటన్స్ 15.5 ఓవర్స్ లోనే టార్గెట్ చేసింది. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఫైట్ ఇచ్చారు. 4 ఓవర్స్ లో 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశారు. బట్ మిగతా బౌలర్లు మాత్రం భారీగా పరుగులు ఇచ్చేశారు. ఎజెల్వుడ్ 56 రన్స్ ఇచ్చారు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఈ మ్యాచ్ తర్వాత జీటీ పాయింట్స్ టేబుల్ లో మరింత బలపడింది. మరోవైపు ఆర్సీబీకి నెట్ రన్ రేట్ కాస్త తగ్గింది. మరి ఈ మ్యాచ్ లో హీరో ఎవరు? శుభ్మాన్ గిల్ లేక రాహుల్ తెవాటియా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.